Welcome back to our YouTube channel Neeli Meghalalo. ఇది కదా కావాల్సింది. ఈ టెంపో ఉంటేనే ఎపిసోడ్ ఎక్కడికో వెళ్తుంది అనమాట. మరి సో ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుండబోతుందండి. అండ్ దిస్ ఇస్ ఫర్ కిడ్స్ స్పెషల్ గా. చాలా మంది నన్ను అడుగుతున్నారు, మేఘ్నా గారు పిల్లలకి హాలిడేస్ వచ్చాయి, ఏదైనా వెరైటీ స్నాక్స్ చేసి పెట్టండి, ఏదైనా వెరైటీగా చేయండి, బాగుండేటట్టు చేయండి అనేసి. సో మన పిల్లలు వెజిటబుల్స్ తినకుండా తప్పించుకుంటూ ఉంటారండి. చికెన్, పన్నీర్ ఎక్కడైనా సరే మీరు అడగండి, పన్నీర్ కర్రీ లేకపోతే చికెన్ ఫ్రై ఇవే అడుగుతారు పిల్లలు. సో అలా కాకుండా చికెన్ ఉంటుంది కానీ వెజిటబుల్స్ ఉండాలి. సో వాళ్ళకి వెళ్ళవలసినవన్నీ వైటమిన్స్ వెళ్ళాలి, ప్రోటీన్ వెళ్ళాలి, ఒక దాంట్లో కంప్లీట్ మీల్ లాగా ఉండాలన్నమాట. అండ్ మీరు రేపు ఫ్యూచర్ లో ఇంక కొన్ని రోజుల్లో స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి టిఫిన్ బాక్స్ రెసిపీస్ కింద కూడా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో అన్ని విధాలా మీకు బాగా యూస్ అవుతుంది. చూడని అమ్ము ఫస్ట్ చూసేలోపే అన్ని చెప్పేస్తుంటా. అండ్ ఈ ఎపిసోడ్ కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చేసి మొన్న నేను యుఎస్కి వెళ్ళినప్పుడు నేను మా చెల్లెలు మా అదితి నా కూతురు మేము ముగ్గురం వి వెంట్ ఫర్ లంచ్ అనమాట ఒక రోజు. అప్పుడు మేము ముగ్గురం అక్కడ తిన్నాము. సో అందుకని అప్పటి నుంచి నేను అన్నాను ఎప్పుడైనా సరే నా ఛానల్లో ఎగ్జిక్యూట్ చేస్తాను అని చెప్పి మా చెల్లెలతో చెప్పారనమాట. సో ఆ ఎగ్జిక్యూషన్ ఈరోజు జరగబోతుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకండి, మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. మరి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. వెరీ సింపుల్ చాలా. సో ఇక్కడ మనము చికెన్ బ్రెస్ట్ తీసుకున్నామండి. దీన్ని వచ్చేసేసి ఏదైనా హ్యామర్ లాంటిది మీకు చూపిస్తాను నేను. ప్లాస్టిక్ ప్లేట్స్ మీద లేకపోతే సెరమిక్ ప్లేట్స్ మీద కాకుండా చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకొని ఇలాంటి దాంతో మొత్తం ఇలా 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 కొడితే టెండర్ అయిపోతుంది అనమాట చికెన్ అనేది. దాని తర్వాత సాల్ట్ పెప్పర్ మంచిగా పెట్టేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఐస్బర్గ్ లెట్యూస్ తీసుకున్నానండి. ఒక యూరోపియన్ కుకుంబర్, మన ఇష్టం, మనం ఇండియన్ కుకుంబర్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అవకాడో ఆల్రెడీ ఇక్కడ కట్ చేసి పెట్టాను. కొంచెంగా థిక్ కర్డ్ అనమాట. దీంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేస్తాం. సో దీన్ని మీట్ టెండరైజర్ అంటారండి. ఇది ఒక సుత్తిలాగా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇలాగా ఒక సైడ్ ఇలా ఇలా ఉంటుంది. ఓకే, అండ్ ఇట్లా ఈ సైడ్ చూస్తే మీకు ఇలా ఉంటుందన్నమాట. దీంట్లో నా దగ్గర రెండు రకాలు ఉన్నాయి. ఒకటి పెద్దది హెవీ డ్యూటీది ఉంది, ఇది ఒకటి చిన్నదనమాట. వేరే యూజ్ ఇట్ ఫర్ స్మాల్ స్మాల్ థింగ్స్. సో చికెన్ని టెండరైజ్ చేయాలి అంటే మన బోన్లెస్ చికెన్ని మనం ఇలా ఇలా కొడితే మంచిగా ఇది అయిపోద్ది. లేకపోతే మటన్ మీరు హోల్గా మటన్ బోన్లెస్ ఇంత పెద్దది మనం ఫ్రై చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా దీంతో మంచిగా ఇలా 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 కొట్టేసేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట. సో దట్ ఆల్ పర్టికులర్లీ ఫర్ చాప్లీ కబాబ్స్, గలౌటీ కబాబ్స్ అనేసి ఉంటాయండి. ఆ రెసిపీస్ అన్నిటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే అమెజాన్లో ఇట్ ఈస్ ఈజీలీ అవైలబుల్. కిచెన్ అప్గ్రేడ్ అన్నది ఎప్పటికప్పుడు మనకు అవసరం అండి. అంటే నాకు పర్టికులర్గా అవసరము. సో నేను నా పాత ఎయిర్ ఫ్రైయర్ని తీసేసి అగారో ఎయిర్ ఫ్రైయర్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. సో ఈ అగారో ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసేసి 1800 వాట్స్ అనమాట. కంప్లీట్లీ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ. వెరీ వెరీ టెంపరేచర్ కంట్రోల్ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తుందండి. అందుకని చాలా ఆలోచించి ఇది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నా ఎయిర్ ఫ్రైయర్ని ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ లైట్ ఆన్ అయింది కదండి, దీన్ని మళ్ళీ ప్రెస్ చేస్తా. ప్రెస్ చేస్తే మీకు ఆప్షన్స్ అన్నీ హైలైట్ అవుతాయి. దీంట్లో 16 ప్రీసెట్ మెనూస్ ఉన్నాయి. సో మనం ఏది వాడతామన్నది చూద్దాం. ఇది వచ్చేసేసి డ్రిప్పింగ్ ట్రే, అంటే మనము కుకీస్ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా ఇది కింద పెట్టుకోవాలి. ఇది పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ కింద అనేది పాడవదనమాట, ప్రతిదీ దీని మీదకి వచ్చేస్తుంది. అండ్ ప్లీజ్ దీన్ని చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. స్టీల్ పీసులు వేసి లేకపోతే గట్టిగా పీసులు వేసి అలా కాకుండా స్పాంజెస్ అలాంటివి వాడితే మంచిగా ఉంటుంది. ఓకే, సో దీన్ని నేను ఇలాగా కింద పెట్టేస్తున్నా. ఇప్పుడు ఈ వైర్ ర్యాక్ ఉంది కదండి, ఈ వైర్ ర్యాక్లో మన చికెన్ని ఇలా మంచిగా ప్లేస్ చేసేస్తున్నా. చూసారా ఎంత క్వాంటిటీస్ చక్కగా ఇంకా వస్తుంది క్వాంటిటీ. ఈ చికెన్ మ్యారినేట్ చేసావా? ఏమేం చేసావు? ఏం లేదు, ఉట్టి సాల్ట్ పెప్పర్ వేసా, ఇంకేం వేయలేదు, నథింగ్. నార్మల్గా మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం నాన్న, మన ఇద్దరి కోసం అలా చేస్తాను. సో ఇప్పుడు ఇది ఇలా పెట్టేయాలండి. పెట్టేసి బంద్ చేసి ఇక్కడ మీకు బోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. టోస్ట్, రోస్ట్,
డీహైడ్రేట్ అంటే మీరు ఫ్రూట్స్ వెజిటబుల్స్ని డీహైడ్రేట్ చేసుకోవచ్చు. నగెట్స్, పిజ్జా, ఎయిర్ ఫ్రై, బేక్, డీఫ్రాస్ట్, బేగల్స్, బ్రాయిల్, చికెన్, వెజిటబుల్స్, కేక్స్, ష్రింప్, రీహీట్. అంటే దీనిలో మనం ఏమైనా రీహీట్ చేసుకోవాలంటే కూడా యూ జస్ట్ హ్యావ్ టు ప్రెస్ దిస్ అనమాట. అండ్ వార్మ్, మీరు కుక్ చేసిన ఫుడ్ వార్మ్గా ఉండాలంటే ఇది ప్రెస్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు మనం చికెన్ పెట్టాం కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ప్రెస్ చికెన్. ఓకే, సో ఇప్పుడు ఎంతలో కుక్ అవుతుంది? 200 degrees and 30 minutes. సో మనము ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక 15 minutes తర్వాత మధ్యలో మనం తీసి చూద్దాం హౌ ఫార్ ఇస్ ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్ అనేసి. సో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అండ్ పాజ్ బటన్ ఉంది చూడండి, మీరు దీన్ని నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు నార్మల్గా నైట్ టైమ్స్ మనం చేసేటప్పుడు దీని లోపల మనకి ఏం కనిపించట్లేదు అలాంటిది అనుకున్నప్పుడు దెర్ ఇస్ అ లైట్ ఆప్షన్ అనమాట. అంటే నాలాంటి గుడ్డిదానికి ఇది కరెక్ట్ లైట్ ఆప్షన్. సో చూసారా, సో ఇప్పుడు అది మంచిగా రోస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ లోపు నేను మీకు కొన్ని అగారో ఫీచర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకునంటే మీరు కూడా ఒక హెల్దీ లివింగ్లోకి ఆప్ట్ అయిపోవాలి. నేను ఇంద్ర మరి ఈ మధ్యకాలంలో చాలా హెల్దీగా థింక్ చేస్తున్నాము. ఆయిల్ తక్కువ చేయాలి, సాల్ట్ తగ్గించాలి. అందరూ అంటారండి సాల్ట్ తగ్గిస్తే మనం పడిపోతామని. ఎంత అవసరమో అంతే తినాలండి సాల్ట్. సో ఆయిల్ కంటెంట్ కూడా ఎంత కావాలో అంతే. సో అందుకని ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవడం జరిగింది. అండ్ ప్లీజ్ మీ పిల్లలతో కేర్ఫుల్. ఈ సైడ్స్ ఆఫ్ ద బాడీ వచ్చేసి వన్స్ హీటప్ అయిన తర్వాత ఫుల్ వేడెక్కుతుంది అనమాట. సో అందుకనే మీ పిల్లల్ని ఇలా ముట్టుకోవడం ఇలాంటివన్నీ చేయనివ్వకండి, ఓకేనా? సో 23 liters లార్జ్ కెపాసిటీ వల్ల అండి మనం మంచిగా ఇది ఫుల్ ఫ్యామిలీకి ప్లస్ పార్టీస్, గెట్ టుగెదర్స్, పెద్ద ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా ఇది చాలా కంఫర్టబుల్ అనమాట. అండ్ 1800 watts పవర్ ఉండటం మూలాన ఫాస్ట్గా హెల్దీగా కుక్ అవుతుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ డబుల్ గ్లాస్ వ్యూ ఉందన్నమాట. సో లోపల మనకి ఏమేం జరుగుతుంది, ఎలా కుక్ అవుతుంది ఇవన్నీ మనం మానిటర్ కూడా చేసుకోవచ్చు. సో దీనిలో 360 degrees అంటే 4 sides నుంచి మీకు హీట్ అనేది పాస్ అవుతుందండి. దాని మూలాన చికెన్ అనేది, చికెన్ కానివ్వండి, టోస్ట్ కానీ వాట్ ఎవర్ యూ పుట్ ఇట్, ఏదైనా సరే ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు చూసినట్టయితే కంప్లీట్లీ టచ్ ప్యానల్ అండి. సో మీరు జస్ట్ హ్యావ్ టు టచ్ ఇట్ లైట్లీ అండ్ అకార్డింగ్లీ మీకు మొత్తం సెట్ అయిపోతుంది. హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇక్కడే జరిగిపోయిందండి ఈ ప్రీసెట్ పెట్టడం మూలాన. అండ్ దీంట్లో 50 degrees నుంచి 220 degrees వరకు మనం పెంచుకోవచ్చు. టైమర్ వచ్చేసేసి 60 minutes వరకు దీని యొక్క టైమర్. సో హ్యాపీగా మనకి ఏ పనైనా భలే ఈజీగా జరిగిపోద్దండి. మన అగారో ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసేసి బిల్ట్ ఇన్ ఓవర్ ప్రొటెక్షన్తో ఉంటుందండి. సో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ సడన్గా మీరు ఒకవేళ అంటే లోపల నేను ఓవర్గా పెట్టేసేసాను టైమ్ అని మీరు భయపడితే యూ కెన్ జస్ట్ ఓపెన్ ఇట్ లైక్ ఎన్ అవెన్ డోర్. యూ కెన్ జస్ట్ ఓపెన్ ఇట్. చూపించిన మీకు చూడండి, ఆటోమేటికలీ షట్ ఆఫ్ అయిపోయింది. మన చికెన్ చూసారా కలర్ ఎలా ఉందో, ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అయిపోయింది. అగైన్ మనము క్లోజ్ చేసామంటే మళ్ళీ సో అగైన్ 24 minutes దగ్గర నుంచే అక్కడి నుంచే మళ్ళీ తీసుకుంటుంది చూడండి. సో ఈ హ్యాండిల్ అంటే అమ్మో కుక్ అవుతుంది మధ్యలో తీసేస్తే ఏమన్నా అయిపోతుంది, ఏమీ అవ్వదు, ఓకేనా? ఈ సైడ్స్ మాత్రమే టచ్ చేయకండి బికాజ్ ఇట్ ఈస్ హాట్. దిస్ కెన్ బి హ్యాండిల్డ్. సో ఇది ఫ్రైయింగ్ బాస్కెట్ అనమాట అండి. చాలా ఈజీ. మీరు జస్ట్ ఇలాగే తీసేసి దీని లోపల మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, నగెట్స్ కానీ, పాప్కార్న్ కానీ, నట్స్ కానీ అంటే రోస్టెడ్ పీనట్స్ ఏదైనా సరే వేసుకొని ఇలా పెట్టేసేసి యూ కెన్ జస్ట్ కీప్ ఇట్ ఇన్ సైడ్. సో ఇది రాటిసరీ ఫెచ్ స్టూల్ అంటారండి. ఇప్పుడు మనం బాస్కెట్ లోపలికి పెట్టేసేస్తాం కదా, పెట్టేటప్పుడు తీసేటప్పుడు ఆ సైడ్ హుక్స్ నుంచి ఇలా తీస్తే ఇది బయటకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది సేమ్ మళ్ళీ మనం దానికి చికెన్కి కూడా వాడతాం అనమాట. సో దానికి వచ్చేసేసి సో ఇది వచ్చేసేసి రాటిసరీ స్క్యూర్ అండి. అంటే దీంట్లో మనం ఏంటంటే మంచిగా హోల్ చికెన్ అయిన చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే ఇదిగో ఇక్కడ ఒక ఇది ఉంటుంది అనమాట. ఇది మనము టైట్ చేసేయాలి. టైట్ చేస్తే ఇంటాక్ట్గా ఉంటుంది, కదలదు. ఇంకా మీరు చూడండి ఇది కదలదు. దిస్ విల్ నాట్ మూవ్. ఈ మధ్యలో చక్కగా మనం చికెన్ పెట్టుకుంటే ఇలా 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 రోస్ట్ అవుతుంది అనమాట. సో ఇది ప్యాన్ హ్యాండిల్ అనమాట అండి. ఇది మనం వైర్ ర్యాక్ ఇప్పుడు లోపల చికెన్ పెట్టాం చూడండి, అది తీయడానికి ఇట్లా వైర్ ర్యాక్లో పుష్ చేసి ఇలా తీస్తే మనకి ఈజీగా ట్రే అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ఫర్ దాట్. అండ్ ఇది వచ్చేసేసి మీకు వైర్ ర్యాక్. ఓకే, ఇది వచ్చేసేసి బేకింగ్ ట్రే. అంటే దీంట్లో మీరు చక్కగా కుకీస్ అవన్నీ కూడా మీరు బేక్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. సో ఇది వచ్చేసేసి మన స్క్యూవర్స్ అనమాట. అంటే మనం కబాబ్స్, తంగడి కబాబ్, రేష్మి కబాబ్ అలాంటివి చేసుకోవాలి అని అనుకుంటే ఈ రాటిసరీది మధ్యలో రాడ్ ఉంది కదా, అది తీసి ఈ రెండు ఇలాగా డిస్క్స్ వస్తాయి కదా వాటికి ఫిట్ చేసేయాలి. చేసేసి ఇవి ఇలాగనమాట. సో మనం ఇలా పెట్టేసేసుకొని లైక్ దిస్ ఇట్లా రోల్ చేసి ఇలా పెట్టేసేస్తే
అది ఇప్పుడు హెవీగా ఏం లేదు కాబట్టి హెవీ ఉన్నప్పుడు పడవన్నమాట. సో ఇట్ విల్ స్టార్ట్ రొటేటింగ్. సో దిస్ ఇస్ వన్ మోర్ నైస్ థింగ్ అనమాట. సో మనం మంచిగా కబాబ్స్ చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేసేటప్పుడు మనకి పాట్ మిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకనంటే గబుక్కున మనం వేడి పట్టేసుకున్నామని అంటే మనకి చేతులు కాలుతాయి. సో అందుకని ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్. దిస్ ఇస్ హౌ యూ కెన్ హోల్డ్ యువర్ వెజల్స్ అనమాట. లోపల ఉండే వైర్ ర్యాక్స్ అవన్నీ ఎదుగోండి ఇలా తీసుకొని, ఇప్పుడు నాకు చెప్పాను కదా ప్యాన్ హ్యాండిల్ ఎలా యూజ్ చేస్తానో, ఇలా కింద పెట్టి ఓకే మీరు ఇలా పుష్ చేస్తే చాలు. సో దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ నేను ఇలాగ పెడతా, మధ్యలో కొంచెం తిప్పుకుంటే బాగుంటుంది కదా అనేసి. సో ఇంకొంతసేపట్లో అయిపోతుంది. ఇదిగోండి కలర్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని క్లోజ్ చేసేస్తున్నాము. దాని పాటికి అది మళ్ళీ కుక్ అయిపోతుంది. సో మీరు అనొచ్చు మేఘ్నా గారు మీకంటే ఎయిర్ ఫ్రైయర్ ఉంది మాకు లేదు మేము ఎలా చేయాలి అని. ఏం టెన్షన్ లేదండి. మీకు ఎయిర్ ఫ్రైయర్ లేదనుకోండి మీరు ఏం చేయాలి తెలుసా, మంచిగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ పైన ఈ చికెన్ బ్రెస్ట్ని అలాగా ప్లేస్ చేయండి. కాకపోతే చిన్నది ఏంటంటే వితౌట్ ఆయిల్ చేయలేం కాబట్టి ఫిల్టర్డ్ ఆయిల్స్ కాకుండా మనము పిల్లలకి ఎప్పుడైనా సరే గానుగు నూనె కానీ ఆలివ్ నూనె కానీ అటువంటిది లైట్గా ఒక 2-3 ఇచ్చేసేసి అప్పుడు పెట్టేసేస్తే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. యూ కెన్ మేక్ ద సేమ్ థింగ్ ఆన్ ద స్టవ్ ఆల్సో. సో అగారో వాళ్ళు న్యూ కమర్స్కి, అంటే నేను దీన్ని చూడను, న్యూ కమర్స్కి రెసిపీ బుక్ అనమాట. సో దీంట్లో చాలా రెసిపీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదిగోండి పాప్కార్న్ ఎలా చేయాలి, ఆల్ దీస్ థింగ్స్. సో ఇలాంటివన్నీ నట్స్ ఎలా ఫ్రై చేసుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి, ఆల్ దీస్ థింగ్స్. సో ఇలాంటి బుక్ ఫస్ట్ టైం ఎయిర్ ఫ్రైయర్ వాడే వాళ్ళకి ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకొంతసేపట్లో మన డిష్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అమ్ము మెసేజ్ ఆఫ్ ద డే చదవట్లేదా మనం ఈరోజు? పెట్టు మరి. సో మెసేజ్ ఆఫ్ ది డే ఓకే @ Swadha Neti anta 4797. Okay. Hi Meghna garu, I'm a college student and I have ordered a couple of items from NM Foods. It got delivered today. You know what? They're empty already. You reminded us mother's food. All my friends loved the snacks. Podi, we are going to continue ordering from you. Thank you Andy for making us not missing home. థ్యాంక్ యూ సో మచ్ స్వదానేతి. ఎందుకునంటే దిస్ ఈస్ అ హ్యూజ్ బూస్టప్ ఫర్ అవర్ బిజినెస్. ఎందుకునంటే చాలామంది నాకు చెప్తున్నారు మేఘ్నా గారు కొంచెం ప్రైసీ ఉన్నాయి మీ ప్రైసెస్ అని చెప్పినప్పుడు నేను అదే చెప్తా, ఇంట్లో మనం వండుకునేటట్టు మనం వండాలి అని అన్నప్పుడు నా ఇంట్లో ఏం జరగాలో NM ఫుడ్స్ కుకింగ్లో కూడా అదే జరగాలన్నమాట. సో అదే క్వాలిటీ మెయింటైన్ చేసేటప్పుడు నేను రేట్స్ అనేది తగ్గించలేకపోతున్నాను. ఐఎమ్ వెరీ సారీ. అప్పటికి చెప్పట్లేదు కొంతమంది. సో అలాగా కాస్ట్ కట్టింగ్ అనేది ఎంత ట్రై చేసినా జరగట్లేదు. మీకు నిజంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మేము ఆవకాయ 800కి అమ్మాము, ఇప్పుడు 850. యాక్చువల్లీ నేను 950కి అమ్ముదామని అనుకున్నాను, కానీ మళ్ళీ ఆలోచించాను ఎందుకంటే నాకు సరిపోవటం లేదు. యాక్చువల్లీ నాకు పెద్ద మార్జిన్స్ ఉండట్లేదు. నేను ఎందుకు ఎక్కువ పెంచలేదు, 50 రూపీసే ఎందుకు పెంచాను ప్రోడక్ట్ మీద అని అంటే ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకోవాల్సింది డబ్బు కాదు, మనం ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాల్సింది క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది, ఫుడ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీలాగా హాస్టల్లో ఉండే పిల్లలు కానివ్వండి, లేకపోతే యూఎస్కి ఆర్డర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ స్టూడెంట్స్ అందరూ కలిసి తెప్పించుకునే పార్సల్స్ ఈ మధ్య చాలా ఉంటున్నాయి మాకు. సో అటువంటి వచ్చినప్పుడు కానీ ఇలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ NM ఫుడ్స్ ఇలాగే కదా. అండ్ మీరు ఎటువంటి ఒక మాట బాగా నచ్చింది ఏంటంటే మీ మదర్ ని గుర్తు చేయడం అనేది, మా ఆవిడ చేతి వంట మీ మదర్ ని గుర్తు చేసిందని చెప్పారు చూసారా, చాలా టచింగ్ గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందుకని మా ఆయన అదే అంటాడు, అందరికీ అన్నం వండి పెడతావు అని చెప్పేసి. అది నాకు మా అమ్మ ఇచ్చిన వరం అని నేను అనుకుంటాను. అది అందరికీ రాదు, బట్ షీఈస్ వెరీ వెరీ గుడ్ హార్టెడ్. ఇష్టం అండి, అంతే. వంట చేసి పెట్టడం చాలా ఇష్టం, అలాగే తినిపించడం ఇష్టం, అందరికి పెట్టడం ఇష్టం, అంతే. సో అర్థం చేసుకునే వాళ్ళందరూ NM ఫుడ్స్ కస్టమర్స్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ స్వధానీతి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంద్ర హ్యాస్ లిటిల్ మెమరీ ప్రాబ్లమ్ అమ్మా. హలో, ఏంటి మెమరీ ప్రాబ్లమ్ అంటే లేదు అంటే ఆయనకి పట్టని గుర్తుండవన్నమాట. చదువుతారు కదా పాపం, పేర్లు మర్చిపోతారనమాట. నన్ను లాస్ట్ ఎపిసోడ్ లో తీసి చేసిందో చూసారు కదా, లాస్ట్ 2 వీక్స్ ఎపిసోడ్స్ బ్యాక్ ఆ షూ ఎపిసోడ్స్ లో అంత దారుణంగా ఏడిపిస్తుంది మా ఆవిడ. ఇప్పుడు నాకు మెమరీ లాస్ అని అంటుంది. మధ్యలో ఎవరో పెట్టారు స్వీట్ టార్చర్ ఎలా ఉంటుందో కూడా వీడియో చేయండి అని చెప్పేసి. నేను ప్లాన్ అసలు ఏం చేస్తావు నువ్వు స్వీట్ టార్చర్ అంటే? నేను ఎప్పుడైనా హాలిడేకి వెళ్తాను కదా, అప్పుడు ప్లాన్ చేసి చూపిస్తాను. ఇక్కడ కాదు,
ఎప్పుడన్నా హాలిడేస్ కి వెళ్తాం కదా, అప్పుడు నా మూడ్ ఆఫ్ అయిపోతుంది కదా అమ్ము. అవ్వకుండా స్వీట్ టార్చర్ అన్నమాట. చూద్దాం చూపిస్తాను. సక్సెస్ అవుతారా లేదా కూడా మనం చూద్దాం. ఓకేనా? చెప్పేశారు కాబట్టి జాగ్రత్తగా ఉండొచ్చు. హలో సో చికెన్ మంచిగా అయిపోయింది. రండి మన చికెన్ అయిపోయింది. మామిడి ఈరోజు ఎంత అందంగా ఉంది కదా చీరలో. సో మామిడి చాలా అందంగా ఉంది చీరలో. ఎక్కడ కొనుక్కున్నావు అని అడిగితే మామిడి చెప్పింది ఏంటంటే ఇది నేను కొనుక్కోలేదు. ఈ చీర నా చీర కాదు. యాక్చువల్లీ ఒక రోజు మామూలుగా విష్ణు, మీకు అందరికి తెలుసు కదా, సిధిష్ణు మన విష్ణుప్రియ ఓ లొకేషన్ నుంచి వీడియో కాల్ చేసింది అనమాట. వీడియో కాల్ చేస్తే అబ్బాయి ఈ చీర కట్టుకొని ఉంది షూట్లో, 390 షూట్లోనా అనుకుంటా. ఈ చీర కట్టుకొని ఉంది. ఈ చీర చాలా బాగుంది విష్ణు అని అన్న. అంటే అంత నచ్చిందా అక్క అని అంటే అవును అని. నార్మల్గా అడగను, విష్ణు నాకు ఈ చీర ఇచ్చేస్తావా ప్లీజ్ అని అన్నా. సరే అక్క అని అంది. ఏం మాట్లాడలేదు, సరే అక్క అనింది. తర్వాత విష్ణు వాళ్ళ ఇంటికి ఒక రోజు మేము డిన్నర్కి వెళ్ళినప్పుడు మహీకి కడుపుతో ఉన్నప్పుడు మీరు చూస్తే తెలుస్తుంది, చీర పెట్టినప్పుడు నాకు ఈ చీర ఇచ్చిందనమాట. అప్పటి వరకు నాకు తెలీదు ఇది వాళ్ళ అమ్మ చీర అని చెప్పేసి. ఐ వాజ్ సో షాక్డ్. మీ అమ్మ చీర నాకు ఇచ్చేస్తానన్నావేంట్రా అని అన్నా. అంటే నువ్వు కూడా అమ్మవే కదక్క అనింది. సో థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. చాలా రోజుల నుంచి దాచి ఈరోజు కట్టాను. సో అట్లా అనమాట అండి. నేను అడిగితే ఇచ్చేస్తుంది అంతే. అది విష్ణు అయినా అంతే, మహి అయినా అంతే. అది ప్రేమ. అంటే మనతో కలిసి పెరిగిన వాళ్ళే మన సిస్టర్స్ అని అంటారు చూడండి, అలా కాదు. మనకి సోల్ బాండింగ్ అనేది ఉంటుంది కదా, అది విష్ణుకి నాకు మహికి ఉండేదన్నమాట. సో ఈ శారీకి థ్యాంక్ యూ విష్ణు, నీకోసమే కట్టాను ఈరోజు. బాగా ఫుల్ ఇంప్రెస్ రా నేను ఈ చీర కట్టేటప్పటికి. సో అవకాడో మంచిగా రైప్గా ఉండే అవకాడో అండి. ఇది మనం సీడ్ తీసేద్దాం. దిస్ ఇస్ ఆఫ్ నో యూజ్. యాక్చువల్లీ ఇలా కట్ చేయొచ్చు. ఇది యుఎస్ నుంచి తెచ్చుకున్నా. కాకపోతే మన అవకాడో కంటే మన టూల్ పెద్దగా ఉన్నాము, ఇది లోపలికి వెళ్ళేటట్లేదు. అందుకని మనం కత్తి వాడదాం. సో అవకాడో అనేది రైప్ అయితేనే మనం తినాలండి, లేకపోతే తినకూడదు. దయచేసి రైప్ అవకాడోనే తినండి, లేకపోతే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఈ అవకాడోతో ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి. చాలా హెల్దీ ఫుడ్ యాక్చువల్లీ. చూసారా ఇలాగా స్లైసెస్ చేసేసుకున్నాం మనము. చికెన్ చూసారా ఎంత బాగా రెడీ అవుతుందో. ఇది యూరోపియన్ కుకుంబర్ విత్ స్కిన్ తినేయచ్చండి. అందుకని నేను యూరోపియన్ కుకుంబర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఎండాకాలంలో మన నార్మల్ ఇండియన్ కుకుంబర్ వచ్చేసేసి చేదు ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇలా పెట్టి అని ఇలాగా అంటే అప్పుడు చేదంతా వచ్చేస్తుంది. సో అంత ఓపిక ఎవరికి ఇదైతే మంచిగా ఉంటుంది అనేసి నేను ఇది తీసుకున్నాను. స్ట్రైట్గా కట్ చేస్తున్నా. ఇలా కట్ చేసుకుందాం స్ట్రిప్స్ కింద. సో మన వావ్ ఎలా ఉంది? సూపర్ అసలు. రెడీ ర్యాప్ కి? రెడీ. చాలో. సో మన చికెన్ ని మనం ఇలా పెట్టేసుకుందాము. బాగా క్రిస్పీ అయినట్టుంది. ఇదిగోండి ఈ డ్రిప్పింగ్ ట్రే మనం పెట్టడం మూలాన క్రంబుల్ ట్రే మొత్తం లోపలే పడిందనమాట. ఇంకెక్కడ పాడవకుండా మంచిగా వైప్ వేసి క్లీన్ చేస్తే అయిపోతుంది. చాలో రెడీ. సో చికెన్ని చాప్ చేయాలండి. సో ఇలాగా మంచిగా కట్ చేసేసుకోండి పీసెస్ కింద. మీరు లాంగ్ స్ట్రిప్స్ కావస్తే లాంగ్ స్ట్రిప్స్. సో ఇలాగా చాప్ చేసేసామన్నమాట. ఇలా అన్నీ చాప్ చేసి పెట్టేసుకోండి. ఓకే ఇలా పెట్టి ఐస్బర్గ్ లెట్యూస్. ఓకే సార్. కొంచెం మనం దీనిలో ఏం వేయలేదండి. కావాల్సితే మీరు కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకోండి. నేను అది కూడా వేయటం లేదు. నేను డైరెక్ట్గా కొన్ని కుకుంబర్స్ వేస్తున్నాను, కోట్ చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ పీస్ లాగా పెడుతున్నా. దాని తర్వాత కుకుంబర్, మనకి కావాల్సి వస్తే కొన్ని ఆనియన్స్ క్రిస్ప్గా ఉంటాయి కాబట్టి. అండ్ యోర్ ర్యాప్ ఇస్ రెడీ. అన్ని ర్యాప్స్ రెడీ చేసి ప్లేట్లో మంచిగా సర్దేస్తాను. ఆ తర్వాత చూపిస్తాను. దీస్ ఆర్ ఆర్ చికెన్ ర్యాప్స్ అన్నమాట. పిల్లలకి ఎలా ఉంటుందో మీరు చూసి చెప్పండి, టేస్ట్ చేయించి చెప్పండి. మీకు కావాలనుకుంటే పిల్లలకి తినడానికి ఇంకా ఈజీగా ఉండాలంటే పైన నుంచి ఒక ర్యాప్ ఇలాగ కవర్ చేసేసి
వాళ్ళకి ఇలాగా టూత్ పిక్ ఉంటుంది కదా, అది పెట్టించేసేస్తే హ్యాపీగా తింటారు. సో మన టేస్టింగ్ టైం వచ్చేసేసింది. అండ్ పిల్లలకి పిజ్జాస్ బర్గర్స్ వాటికంటే కూడా ఇటువంటి ర్యాప్స్ చేసి పెడితే చాలా అంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఫ్లవర్ అనేది ఉండదు కాబట్టి న్యాచురల్ ఫుల్ వెజిటబుల్స్ అండ్ మావాడు మాట్లాడుతుంటుంది, నేను వెయిట్ చేయాలి. బా, అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. క్రంచీ సౌండ్ వస్తుందా? చాలా బాగుందమ్మా. ఐ టెల్ యూ ద అవకాడో, కుకుంబర్ అండ్ యోగర్ట్. మీకు పిల్లలు కర్డ్ తినరు అని అంటే, యోగర్ట్ తినరు అని అంటే మీరు మయో కూడా వేయచ్చు, సౌత్ వెస్ట్ వేయచ్చు, ఇమాజినేషన్ మీ ఇష్టం. ఇంకా ఇలా తింటే ఇంకా డైట్ మనం ఎందుకు చేయలేరు? ఇంత టేస్టీగా డైట్ ఎందుకు చేయలేరు చెప్పండి? ఇప్పటి వరకు నేను చేసుకున్న డైట్ రెసిపీస్లో దిస్ విల్ బి మై హాట్ ఫేవరెట్. పిల్లలకి పెద్దలకి ఎవరైనా సరే తినొచ్చండి, ట్రస్ట్ మీ. మనం ఎంతో ఖర్చు పెట్టి ఈ సబ్వేస్లో పిజ్జా హట్లో ఆర్డర్ పెట్టుకుంటాం కదా, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి యాక్చువల్ చెప్పాలంటే. మనం అదే ఇంట్లో చేసుకుంటే చాలా సింపుల్. ఒక లెట్యూజ్ ఏముంది దీనిలో చెప్పండి? ఒక లెట్యూజ్, చికెన్, అవకాడో అండ్ కుకుంబర్, కర్డ్ అంతే, అయిపోయింది. అయిపోయిందండి. మీకు సబ్వే కాదు కదా, పిజ్జా హట్ కాదు కదా, ఏది పనికిరాదు. ఒకసారి చేసుకుని ట్రై చేసి చెప్పండి, నిజంగా అద్భుతంగా ఉంది. ఇంకొక విషయం, అక్క లెట్యూస్ చాలా కాస్ట్లీ, మేము ఎఫర్ట్ చేయలేము అన్న వాళ్ళకి ఇమ్మీడియట్ టిప్. క్యాబేజ్ ఉంటుంది కదా, క్యాబేజ్ పైన పొర తీయండి, ఆ క్యాబేజ్ లీవ్స్ ఇలాగ వస్తూ ఉంటాయి కదా, అలా ఒక 2 లీవ్స్లో సేమ్ ఇది పెట్టుకొని రోల్ చేసుకొని తినండి, సేమ్ టేస్ట్. ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ విల్ బి అవుట్ స్టాండింగ్ ఈవెన్ విత్ క్యాబేజ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ ఇట్. వెల్కమ్. సో ఇలాంటి ఎపిసోడ్స్ మళ్ళీ చూడాలనుకుంటే మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా నేను ఆలస్యం చేయకుండా, చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతున్నాయి. లెట్ us hope those episodes will do very well. ఏంటో అది చెప్తామండి, చెప్తాం ఏమేమి వస్తాయి. మీరు గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి. అచ్చా, ఓకేనా? చలో టాటా, బాయ్ బాయ్ బాయ్. ఇంద్ర చేసిన ఆంధ్ర చేపల ఇగురు. షూట్ చేయడానికి కెమెరా ఉమెన్ కి కావాల్సిన పదార్థం టూలు మిక్సీ జార్ లో ఒక ఆనియన్స్, మనం కట్ చేసిన ఆనియన్స్, చిన్న అల్లం కట్ చేస్తాం కదా, అవి లవంగాలు, మనం పొడి చేయాలన్నమాట. ఉల్లిపాయ వేస్తే పేస్ట్ అవుతుంది అన్న, పొడి అవుతుంది. ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాడు ఇంద్ర.